హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి శ్రీ వేములవాడ రాజన్న స్వామి దగ్గరికి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది. సో నేనుండే లొకేషన్ నుంచి అయితే 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే డీజిల్ అయితే వేయించుకుందాం. డీజిల్ అయితే లేదు. డీజిల్ అయితే మనకు 2000 రూపీస్ అయితే అవుతుంది అప్ అండ్ డౌన్. డీజిల్ అయితే తెప్పించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడైతే వన్ వే వచ్చింది. జీడిమెట్ల చింతల్ రోడ్, బాలనగర్ రోడ్ ఇదైతే. మేబీ అటువైపు ఏదో వర్క్ జరుగుతుంది. ఎంతసేపు పడుతుంది ఏమో దానికి. అది మ్యాటర్. అందుకోసమే అని చెప్పి క్లోజ్ చేసిర్రు. నల్ల వర్క్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాము. నేను ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నా. ఎప్పుడైనా సరే నేను అల్వాల్ నుంచి వెళ్తుండే, అల్వాల్ షామీర్పేట నుంచి వెళ్తుండే. బట్ ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ మీకు కనిపిస్తుంది కదా, చూడండి. ఎస్, లారీ వెళ్తుంది పైనుంచి. ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్తా, ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఫుల్ ఉంది, అర్థమైపోతుంది సాటర్డే. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే ముందుకు వెళ్ళిన తర్వాత కూడా లెఫ్ట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటున్నా. మనం ఇలానే వరంగల్ వెళ్ళాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా, కనిపిస్తుంది కదా, విమానాశ్రయం వెళ్ళాలన్నా ఇదే రూట్లో అన్నమాట. ఎంజాయ్ చేస్తారు మనలు. ఓఆర్ఆర్ మీదనైతే 120 మీకు తెలిసిన విషయమే. కానీ మనం అయితే 100 మెయింటైన్ చేస్తాం. 100 బిలోనే మెయింటైన్ చేస్తాను ఎప్పుడైనా, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప. ఒకటేదో టైర్ వేలింది ఇప్పుడే, పాపం. మనం కూడా సడన్గా బ్రేక్ చేయలేము. ఇక్కడ లారీ పర్సన్ది అక్కడ పడిపోయింది. కార్లు అయితే ఆల్మోస్ట్ నిండిపోయింది అవతల వే అయితే. మేడ్చల్కి వెళ్ళాలంటే మనం ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర దిగాలి. షామీర్పేట్ కరీంనగర్ రోడ్కి వెళ్ళాలంటే మనం ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఇక్కడే దిగాలన్నమాట. మనం వేములవాడ వెళ్ళాలంటే షామీర్పేట్ రోడ్ దగ్గర మనం దిగాలి. సో ఎగ్జిట్ నెంబర్ 7 ఇప్పుడైతే మనం దిగుతాం. 0.5 మీటర్స్ దగ్గర మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనకు ఓఆర్ఆర్ మీద అందరు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కరెక్ట్ డైరెక్షన్స్ చూస్తే మాత్రం చాలా ఈజీ, నో కన్ఫ్యూజన్. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఓఆర్ఆర్ టోల్ గేట్ ఇక్కడ కట్ అవుతుంది అమౌంట్. ఈ రోడ్ యాక్చువల్గా మనం అయితే అల్వాల్ నుంచి వస్తే మనకైతే ఈ రూట్లో వస్తాం అనమాట. సో మనం డైరెక్ట్ ఓఆర్ఆర్ నుంచి వచ్చినాం కాబట్టి సిటీ అవుట్కట్స్లో మనం దిగిపోయాం. మస్తు ఉంటుంది రోడ్డు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, మీ అందరూ తెలుసు కదా. కొమరేలు వెళ్ళేటప్పుడు కూడా నేను ఇదే దారిలో వెళ్తాం కాబట్టి ఆల్రెడీ చూపించిన ఈ టెంపుల్ అయితే కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ అటువైపు ఇటువైపు అయితే జాంకాయలు, మామిడికాయలు, సీతాఫలకాయలు అన్నీ ఇక్కడ అమ్ముతారు అన్నమాట. మీకు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అమ్మేస్తారు. మనమైతే ఇప్పుడు మామిడికాయలు అయితే తీసుకుందాం. కేజీ 140 రూపీస్ అంట. ఒక 3 వచ్చినాయి. లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలుకి. ఫోటోషూట్కి అయితే అదిరిపోతుంది అసలు. మనం గౌరార్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం సరస్వతీదేవి వర్గల్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. గౌరారం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక లెఫ్ట్ తీసుకుంటే మనం సరస్వతీదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇలాంటి లారీ వల్లనైతే చాలా యాక్సిడెంట్లు అవుతాయి. సడన్గా వీళ్ళైతే టర్న్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొంచెం చూసి అయితే వెళ్ళండి. చూడండి సిద్దిపేట రోడ్ ఎంత బాగుందో. ఎందుకంటే ఇది మన కేసీఆర్ గారు ఇదే దారిలో వెళ్తారనమాట. సో అందుకోసం రోడ్డు అయితే అసలు మామూలు ఉండదు.
మనకైతే ఇక్కడ నుంచి సిద్దిపేట ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది. నేను ఏ ట్రిప్ పోయినా కూడా వెదర్ అయితే చాలా సహకరిస్తుంది మంచిగా. ఇగో విండోస్ కూడా ఓపెన్ చేసుకొని చల్లటి గాలిలో పోతున్నాను నేనైతే. ఈరోజైతే వాతావరణం చాలా కూల్ ఉంది. మా ఊర్లో కూడా మ్యారేజ్కి ఏమైనా అయితే మాత్రం వీటిని వెళ్తారు. మ్యారేజ్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా లాంగ్ డ్రైవ్ అయితే ఇట్లా ఒక టాటా వేసి మాట్లాడుకొని ఓపెన్ టప్ దాంట్లో అందరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారు అనమాట. చూడడానికి బాగానే ఉంటుంది కానీ దాంట్లో కూర్చుంటేనే మామూలు ఉండదు. ఇప్పుడైతే మనకు ముందు ఒక హనుమంతుని విగ్రహం వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. వావ్, జై శ్రీరామ్. ఈ ఊరు పేరు వచ్చేసి తిమ్మారెడ్డిపల్లి. మనం ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే కమాన్ కనిపిస్తుంది. సిద్దిపేట చూసారు కదా 20 కిలోమీటర్స్. ఆ కమాన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే కొమరెల్లికి వెళ్తాం అనమాట. సో కొమరెల్లి వీడియో ఎవరికైనా కావాలంటే మాత్రం నా వీడియోలో నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మనం వెమ్లవాడ వెళ్తున్నాం కాబట్టి స్ట్రేట్ వెళ్ళాలి. ఇన్ కేస్ కొమరెల్లి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ రైట్ తీసుకోవాలి. కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే కొమరెల్లి వస్తుంది. సిద్దిపేట బిఫోర్ అయితే మనకు టోల్ గేట్ వస్తుంది. దీని ఛార్జ్ వచ్చేసి 77 రూపీస్ అని అయితే చూపిస్తుంది. ఒకసారి ఆగండి క్లారిటీ చెప్తా, మళ్ళీ ఎందుకు డౌట్ ఉంటుంది. 77 రూపీస్ ఒకటి టోల్ గేట్ వస్తుంది అనుకుంటా వెమ్లవాడ పోయేలోపు. చూద్దాం ఒకసారి. పోలీసులు అయితే ఎలక్షన్స్ కదా, ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు. ఇప్పుడైతే సిద్దిపేటకు దగ్గరలో కూడా చెక్ చేస్తున్నారు, అందుకే ఎంత ట్రాఫిక్ జామ్ ఉండదు. మీకు కనిపిస్తున్నారా చెప్పలేము, మన వెహికల్ని కూడా ఆపొచ్చు. ఇంకా వీడియో తీసినాం అనుకోండి మనం ఏదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు అనమాట. అంటే లెఫ్ట్ తీసుకోవాలి సిద్దిపేట. కరీంనగర్ రామగుండం అయితే మాత్రం స్ట్రేట్ బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ పైన స్ట్రేట్ వెళ్ళాలి. మనం అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ అయితే తీసుకుందాము. వెమ్లవాడ రాజన్న స్వామి టెంపుల్ 52 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే. అంటే 2 అవర్స్ పడుతుంది. ఇంకా మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం స్ట్రేటే వెళ్ళాలి, రైట్ లెఫ్ట్ తీసుకోకూడదు. ముందుకు వచ్చిన తర్వాత సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర మనం అయితే ఇప్పుడు రైట్ తీసుకోవాలి. బస్ స్టాప్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో మనం బై మిస్టేక్లో స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకో ఇబ్బంది అవుతుంది. సో ఈ సర్కిల్ దగ్గర అయితే మనం రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం సిద్దిపేట బస్ స్టాప్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే మనకి ఈ విధంగా వెమ్లవాడ రాజన్న స్వామి కమాన్ అయితే ఉంటుంది, అండ్ నంది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి 52 కిలోమీటర్స్ వెమ్లవాడ వచ్చేసి. సుడా పార్క్ కాదు, సుడా పార్క్. చిన్న స్విమ్మింగ్ పూల్ అన్నమాట ఇది. ఇప్పుడైతే సిద్దిపేట దాటిన తర్వాత మొత్తం చుట్టూ పంట పొలాలు ఉంటాయి. రోడ్ అయితే సింగిల్ రోడ్ ఉంటుండే కానీ ఇప్పుడైతే డబల్ రోడ్ అయింది. కొత్త రోడ్డు చాలా బాగుంది. సో హైదరాబాద్ నుంచి అయితే మనం చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు టెంపుల్కి. సింగిల్ రోడ్ వల్ల అప్పుడైతే మస్తు ప్రాబ్లం ఫేస్ చేసేది. అంటే నేను రాక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో మొత్తం ఈ విధంగా చేంజ్ అయిపోయింది. పొలాలు అయితే అందరూ కోస్తున్నారు ఆల్రెడీగా, కోసి మార్కెట్లో కూడా కోసారు. వర్షం వచ్చింది కాకపోతే ఇటు సైడ్ లైట్గా. ఇక్కడ ముందు అయితే నాకు తెలిసి ఒక హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. మళ్ళీ పెద్ద చింత చెట్టు ఉంటుంది. చింత చెట్ట మర్రి చెట్ట గుర్తులేదు కానీ చాలా బాగుంటుంది. చూద్దాం, మేబీ రైట్ సైడే రావాలి ఐ గెస్. నేను రాక 1 ఇయర్ దాటిపోయిందా. ఎస్, ఆ టెంపుల్ ఇదే చెట్టు కనిపిస్తుంది కదా. హనుమంతుడు కూడా కనిపించేసిండు, అటువైపు తిరిగి ఉన్నాడు. చూసారు కదా.
వెమ్లవాడ వెళ్ళే దారిలోనైతే మనకు హనుమంతుడు చూడండి ఏ విధంగా ఉన్నాడో. చెట్టు కూడా చూడండి. అసలు ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాబట్టి మొత్తం హనుమాన్ మాలేసుకున్న వాళ్ళైతే చాలామంది స్వాములు అవుతున్నారు. గణేశుడు కూడా బండరాయితో చాలా బాగున్నాడు. నేను చింత చెట్టు అనుకున్నా కానీ ఇది రావి చెట్టు. అండ్ ఆల్సో హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. హనుమాన్ టెంపుల్ అండ్ హనుమాన్ విగ్రహం. ఈ అట్మాస్ఫియర్ అయితే మామూలుగా లేదు అసలుకి, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కదా ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే టెంపుల్ వాతావరణంలో. ఈ ఊర్లో చూడండి మొత్తం పెంకుటిల్లులే కనిపిస్తాయి ఎక్కువ శాతం. భలే ఉంటాయి. ఓల్డ్ చాలా డేస్ అవుతుంది చూడక. గుర్రాల గొంది ఊరు పేరు వచ్చేసి. అందరు భలే కూర్చున్నారు. కొత్త టెంపుల్ కన్స్ట్రక్టెడ్. చూస్తున్నారు కదా మొత్తం పెంకుటిల్లులో ఉంటాయి. అంటే ఎక్కువ పర్సెంట్ ఉంటాయి. కొత్త కొత్త డాబాలు అయితే ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ చేస్తున్నారు కానీ మొత్తం అయితే పెంకుటిల్లులో ఉన్నాయి. చూడ్డానికి ఎంత బాగుందో. అందరు ఏదో సినిమాలో కూర్చున్నట్టు అందరు బయట కూర్చున్నారు ప్రశాంతంగా. కానీ మీరు కూడా చూడండి రోడ్ అయితే ఎంత బాగుందో. ఈరోజు సాటర్డే కదా, సో మనకైతే సండే వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే జరుగుతుందంట. ఇక్కడ వీళ్ళు శివుడు పార్వతి విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇదైతే టెంపరీవి కాదు, పర్మనెంట్వి. అండ్ అక్కడ కార్యక్రమాలు అయితే ఇంకా లైటింగ్స్, మైక్ సెటప్ అవంతా అయితే చేస్తున్నారు ఇప్పుడే. వరికోత మిషన్ చూడండి. దీన్ని చిన్నప్పుడు చూసి నేను దయ్యం అనుకొని మస్తు భయపడి పారిపోయినా. నా 6th క్లాసులో 7th క్లాసులో చూసి. వీళ్ళైతే కొత్త బండి తీసుకున్నారు అన్న వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ప్లస్ ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు వేములవాడ రాజన్న దగ్గరికి. ఎంత బాగున్నారో ఫ్యామిలీ. ఫైనల్గా మనం అయితే వేములవాడ రీచ్ అయిపోయాము. ఇలా లెఫ్ట్ వెళ్తే మనకు వేములవాడ వస్తుంది, రైట్ వెళ్తే మాత్రం మనం కొండగట్టు వెళ్ళొచ్చు. వావ్ ఎంత బాగుంది. ఇక్కడ ఎంట్రీ దగ్గరనైతే నంది అయితే ఇచ్చారు. చుట్టూ అయితే వాటర్ అయితే వస్తున్నాయి నైట్ టైంలో కాబట్టి చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ ఎంట్రీ దగ్గర. అండ్ గైస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బికాస్ చాలా లెంత్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2 అయితే నేను వేములవాడలో ఏమేమి టెంపుల్స్ విజిట్ చేయాలని అయితే నేను వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.